తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు కాలిఫోర్నియాలోని బే ఏరియాలో అపూర్వ స్వాగతం లభించింది. అక్కడి ఎన్ఆర్ఐల నుంచి ఆయనకు మంచి స్పందన కనిపించింది. ఐటీ తయారీ రంగంలో తెలంగాణను ప్రధాన కేంద్రంగా మలిచేందుకు వీలుగా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలంటూ ఎన్ఆర్ఐలను కోరారు కేటీఆర్. అమెరికాలోని తెలంగాణ వాసుల భేటీతో బిజీగా గడిపారు ఐటీ మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా బే ఏరియాలోని తెలంగాణ ప్రజలు మిల్పిటాస్ లో ములాఖత్ పేరిట సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 1000 మందికి పైగా తెలంగాణ ఎన్ఆర్ఐలు ఆ సమావేశానికి హాజరై కేటీఆర్ తో ముచ్చటించారు. తెలంగాణలో సాంకేతిక పరిశోధన రంగాలు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తీసుకున్న చర్యల్ని ఈ సందర్భంగా కేటీఆర్ వివరించారు. గతంలో బే ఏరియాలో తెలంగాణ వాసులు చేపట్టిన కార్యక్రమాలను వారు వివరించారు. తెలంగాణను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చేందుకు వీలుగా ఇన్వెస్టర్లకు సులభంగా ఉండేందుకు రూపొందించిన తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని మంత్రి కేటీఆర్ ఎన్ఆర్ఐలకు వివరించారు. 15 రోజుల్లో అన్ని అనుమతులు వచ్చేలా తయారు చేసిన టీఎస్ ఐపాస్ విధానాన్ని ఆయన వివరించారు. ఎంఆర్ఎఫ్, అమెజాన్ వంటి సంస్థలకు ఇప్పటికే 15 రోజుల్లోగా అన్ని అనుమతులు ఇచ్చామని చెప్పారు. పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాల గురించి కేటీఆర్ వివరించగా ఎన్ఆర్ఐలంతా ఆసక్తిగా విన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలను తెలుసుకున్న ఎన్ఆర్ఐలు ఇవన్నీ తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందడానికి, అక్కడి ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేలా చేయడానికి దోహదపడతాయంటూ ప్రశంసించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన అందరికీ బే ఏరియా తెలంగాణ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.